నమస్తే, నా పేరు మీరు చూస్తున్నది ఇచ్చారని. సో ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి నేనైతే బెట్టింగ్ యాప్స్ గురించి చేస్తున్నాం కదా. సో దానికి సంబంధించింది ఈరోజు కూడా ఒక కేసు అయితే తీసుకోవడం జరిగింది. సో దాదాపు మనం 6-7 వీడియోలు అయితే చేయడం జరిగిందనమాట. సో అదేవిధంగా ఏంటంటే ఈరోజు అనదర్ వీడియో. సో మొత్తానికి ఏంటంటే కాన్సెప్ట్ ఏదోటి మనకి అయితే మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏవైతే బెట్టింగ్ యాప్స్ గురించి యువత ఏ విధంగా సూసైడ్ వరకు వెళ్తున్నారో, వాళ్ళు అనుకోకుండా అప్పులు చేసి కానీ, లేదంటే ఫ్రెండ్స్ దగ్గర తీసుకుంటాం కానీ, లేదంటే లోన్ యాప్స్ వల్ల డబ్బులు తీసుకుంటాం వల్ల వాళ్ళకి ఏమైందంటే డబ్బులు రీపే చేయలేక కొంత సూసైడ్ చేసుకుంటాం లాంటివి, లేదంటే కొంచెం మెంటల్ బిహేవియర్ రావటం వల్ల ఏమైందంటే, మెంటల్ ఇష్యూస్ రావడం వల్ల ఏమైందంటే ఒక విధంగా అంటే ఒత్తిడికి, మానసిక ఒత్తిడికి బెట్టింగ్ యాప్స్కి బానిస అవ్వడం వల్ల ఒక విధంగా ఎఫెక్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో అదేవిధంగా ఈరోజు అయితే ఒక కేసు తీసుకున్నాం. అది ఎక్కడో కాదు, మన తెలంగాణలోని హైదరాబాద్లో ఒక ఏరియాలో అయితే జరిగిందనమాట. సో కంప్లీట్ టాపిక్లోకి వెళ్ళేటప్పుడు మీకు తెలియజేస్తాను ఏరియా పేరు. సో ఫస్ట్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, అప్డేట్స్ కానీ, వీడియోస్ కానీ వస్తూ ఉంటాయని తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. సో టాపిక్లోకి వచ్చేస్తే కనుక 20 ఏళ్ళు కుర్రాడు జస్ట్ ఏంటంటే ఇంటర్ అయింది, 10th అయింది, ఇంటర్ అయింది, గ్రాడ్యుయేషన్కి బీటెక్ ఏదైతే కోర్సెస్ ఉంటాయి కదా, నెంబర్ ఆఫ్ కోర్సెస్లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ కుర్రాడు ఈ 20 years అనమాట. ఈ అబ్బాయికి బెట్టింగ్ యాప్స్కి ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడో తెలీదు, ఏ విధంగా అడ్వర్టైజ్మెంట్ చూసి బెట్టింగ్ యాప్స్కి బానిస అయ్యాడో మనకు తెలియదు. కానీ ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల ఏమైందంటే తను విపరీతంగా బెట్టింగ్ యాప్స్కి లీనమైపోయి చాలామంది ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ, పెద్దవాళ్ళ దగ్గర నుంచి కానీ డబ్బులు తీసుకొని ఆ డబ్బులు అనేవి ఇందులో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లో పెడతాం వల్ల ఏమైందంటే దాదాపు 3 లక్షల దాకా విపరీతంగా పోగొట్టుకోవడం అయితే జరిగింది. అది కూడా డబ్బులు విపరీతంగా ఫ్రెండ్స్ దగ్గర నుంచి, ఎంతమంది దగ్గర నుంచి తీసుకున్నారో స్పెసిఫిక్గా మనకి మెన్షన్ చేయలేదు, కానీ చాలామంది దగ్గర అయితే డబ్బులు తీసుకొని బెట్టింగ్ యాప్స్లో పెట్టి 3 లక్షలుగా పోగొట్టుకున్నాడు. దాంతోపాటు వాళ్ళ నాన్నగారు కూడా జోకింగ్ చేసుకొని, నాన్న నీకు ఏదైనా ఇబ్బందిగా ఉందా కాలేజ్ విషయంలో, లేదంటే ఇంతకెంత ఒత్తిడిగా ఫీల్ అవుతున్నావు, ఇంతకెంత టెన్షన్గా ఫీల్ అవుతున్నావు, వాళ్ళ ఫాదర్ కూడా అడగటం అయితే జరిగింది. కానీ ఏ విధంగా ఈ అబ్బాయి స్ట్రెస్కి గురయ్యి కానీ, చెప్పలేక కానీ, లేదంటే మానసికంగా ఒత్తిడికి గురయ్యి ఆ మెంటల్ స్ట్రెస్ ఏ విధంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఒకసారి అప్పు చేస్తే డబ్బు కట్టాలంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకుండా తను అప్పు చేయడం వల్ల ఏమైందంటే డబ్బులు తిరిగి కట్టలేక సూసైడ్ చేసుకుంటాం వరకు అయితే జరిగింది. దాంతోపాటు ఏదైతే సూసైడ్ చేసుకునే విధానం కూడా తను టవల్ తీసుకొని ఫ్యాన్కి ఊరేసుకుంటాం అయితే జరిగిందనమాట. తన ఇంట్లోనే ఏదైతే గుడి మల్కాపూర్ ఏరియాలో వాళ్ళ హౌస్, అక్కడైతే సూసైడ్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఏదైతే మనకి వాళ్ళ ఫాదర్ కూడా దాంతోపాటు రెస్పాండ్ అయ్యి ఆ 3 లక్షలు కూడా రీపే చేయడం అయితే జరిగింది. ఎవరైతే తీసుకున్నాడో ఫ్రెండ్స్ దగ్గర నుంచి వాళ్ళకు కూడా రీపే చేయడం జరిగింది. దాంతోపాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కూడా ఇదే విధంగా చెప్పడం అయితే జరిగిందనమాట. కాలేజ్ స్టూడెంట్స్ని కూడా అడగడం జరిగింది, వాళ్ళ ఫాదర్స్ని కూడా అడగడం జరిగింది, స్టాఫ్ని అడగడం జరిగింది. ఇవన్నీ ప్రాసెస్ అయితే జరిగిందనమాట. సో ఈ ప్రాసెస్లో ఏమైందంటే తను అంతా కూడా బెట్టింగ్ యాప్స్కి చాలా ఇన్వాల్వ్ అయిపోయాడు, ఈ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు అనే మ్యాక్సిమం రిపోర్ట్ అయితే మనకు రావడం అయితే జరిగింది. సో వాళ్ళు చెప్పడం కూడా అదే విధంగా చెప్పారు. సో ఒకటే ఫ్రెండ్స్ మీకు చెప్పేది, బెట్టింగ్ యాప్స్ కానీ, లోన్ యాప్స్ కానీ, లేదంటే ట్రేడింగ్ యాప్స్ కానీ మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వీటి వల్ల మనకి కలిసి వచ్చేది ఏమీ లేదు, ఇలాగే సూసైడ్ వరకు వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే డబ్బులు అనేవి మనకి ఏదైతే మనం చదువుకునే వయసులో మనం యాక్చువల్గా చదువుకోవాలి, కానీ లేదంటే బేసికల్గా ఏమవుతుందంటే మనకి డైవర్షన్స్ ఉంటాయి, మల్టిపుల్ డైవర్షన్స్ ఉంటాయి. ఆ డైవర్షన్స్లో ఇది ఒక బెట్టింగ్ యాప్స్ ఇన్ఫ్లుయెన్స్ అవటం వల్ల బానిస అయిపోయి, అంటే డబ్బులు వస్తున్నాయి ఇన్స్టెంట్ మనీ కోసం, క్విక్ మనీ కోసం, ఏదైతే స్టూడెంట్స్కి ఖర్చులు ఉంటాయి కదా, బేసికల్గా నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి కోసం ఈ బెట్టింగ్ యాప్స్ వాడటం వల్ల వచ్చింది లేని కాకుండా పోయేది ఎక్కువ ఉందన్నమాట ఇందులో. సో అలా ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్ అయినా సరే, ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు కూడా ఎవరో ఒకళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్కి ఇన్ఫ్లుయెన్స్ అవటం వల్ల, అది యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల అయి ఉండొచ్చు, లేదంటే సెలబ్రిటీస్ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, లేదంటే క్రికెటర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, మనకి చెప్పడం. ఎందుకంటే ఏ విధంగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారో మనకి ఏమాత్రం కూడా తెలీదు. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్స్కి, ప్రమోషన్స్కి, లేదంటే మార్కెటింగ్కి
దీనికి విపరీతంగా ఖర్చు పెడతారు. బెట్టింగ్ యాప్స్కి విపరీతంగా ప్రమోషన్స్ కానీ అడ్వర్టైజ్మెంట్ కానీ కోట్లలో చేస్తారు. ఆ కోట్లలో చేయటం వల్ల ఏమైందంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒక పాయింట్లో అలా యాడ్ చూసి దాని ద్వారా వాళ్ళకి ఏదో మనీ వస్తుంది కదా అని చెప్పేసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ విధంగా డబ్బులు అయితే పోగొట్టుకొని ప్రాణాల వరకు తెచ్చుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా శోభనైతే నింపుతున్నారు. ఎందుకంటే ఫాదర్ చాలా బాధపడ్డారండి. ఎందుకంటే ఒకే ఒక అబ్బాయి అనమాట ఏరోనాటికల్ చదువుతున్నాడు, పెద్ద కోర్స్ అది బీటెక్లో. సో అలాంటి కోర్స్ తీసుకున్నవాడు ఈ రోజున చూసారు కదా మీరు ఏ విధంగా కేసు అయితే జరిగిందో. సో అందుకేనండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి వాటికి బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండండి. దాంతోపాటు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి వాటిని టెర్మినేట్ చేయండి. నాశనం చేసేలా చేస్తే కనుక వచ్చే తరానికి మనకి ఏ విధంగా ఉంటుందంటే బెట్టింగ్ యాప్స్ అనే విషయం కూడా తెలియకుండా ఉంటుందన్నమాట. సో అందుకే నేను కష్టపడి చెప్పేది ఏంటంటే వరుస పెట్టి వీడియోలు చేసేది ఏంటంటే నా అన్వేషణ గారు కూడా చేసేది ఏంటంటే ఈ యొక్క అవేర్నెస్ కోసమే అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకొని బెట్టింగ్ యాప్స్ కానీ లోన్ యాప్స్ కానీ ట్రేడింగ్ యాప్స్ కానీ మనకి జీరో నాలెడ్జ్ ఉంది. దాంతోపాటు ఒక ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, అసలు నాలెడ్జ్ లేదు కదా వాటి మీద ఎలా ఆడాలో ఏం చేయాలో డబ్బులు ఎలా వస్తాయో మనకు తెలియదు కదా, ఏ విధంగా వాళ్ళు ఆపరేట్ చేస్తారో మనకు తెలియదు. దాంతోపాటు ఏంటంటే ఎక్స్పీరియన్స్ కూడా మనకు లేదు. సో అటువంటి వాటికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సో ఇది వాళ్ళగా నేను చెప్పాలనుకున్నది. ఇది మన హైదరాబాద్లో ఒక కేసు అనమాట ఇది. సో ప్రతి ఒక్కళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో ఏవైతే జరుగుతున్నాయి అలాంటి కేసులు ఈ చూసైనా సరే మీరు దూరంగా అయితే ఉంచండి ఆ బెట్టింగ్ యాప్స్ని. సో అంతకుమించి చెప్పేది ఏం లేదు. మీకు ఈ వీడియో నచ్చినట్టే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఇది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. దాంతోపాటు మీకు నచ్చినట్లయితేనే ఫోర్స్ ఏం లేదు, మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఏంటంటే కొంచెం ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, కానీ ఏంటంటే మీకు అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ వీడియోస్ అయితే ఏదైనా కొంచెం ఇదంటే ఇబ్బందిగా అనిపించుంటే ఐఎమ్ రియల్లీ సారీ అండి. సో అంతకుమించి ఇంకేం లేదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.